హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారు. ఎందుకంటే ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి మొన్న చెప్పాను కదా ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు శ్రీరామనవమి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తామని వచ్చాను. దాంతోపాటు మీకు విషయం చెప్తామని వచ్చాను. కష్టాలు పడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? కష్టాలు అందరికీ ఉంటాయి, వెంటనే సుఖాలు కూడా ఉంటాయి. అవి లేకపోతే అసలు జీవితమే కాదంటండి. మొన్న ఒక పెద్దవిడ కూడా ఉంది, కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారమ్మా అని. అలాగే రాముల వారు పడలేదండి, సీతమ్మ వారు పడలేదా? అంతెందుకండి, వాళ్ళ తండ్రి దశరథుడు బాధపడలేదా కొడుకు దూరమయ్యి? అలాంటప్పుడు చిన్నవాళ్ళు అంటే మనుషులు మనం పడమండి. అలానే దాని కష్టం వచ్చినప్పుడు ఆ దివ్యా నువ్వే దిక్కు అనకూడదండి. జస్ట్ ఆలోచించండి. అన్నీ దేవుడి మీద పెట్టేసి దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే మన నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు కదండి. దయచేసి తల్లిదండ్రులు బాధ పెట్టకండి, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడ్డారు. మనం చదివిన చదువుకు ఉద్యోగం వస్తుందిలే అని కూర్చోకూడదండి. ఏదో ఒకటి చిన్న పని అయినా సరే చేయండి, అది మీకు తృప్తినిస్తుంది. తర్వాత మీ చదువులకు ఉద్యోగం మీరే వెతుక్కుంటూ రావచ్చు. దయచేసి తల్లిదండ్రులు బాధ పెట్టకండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్.